వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫంక్షన్లో తినే పాలకూర పప్పు ఆ రెసిపీ మీకు ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. లాస్ట్ వీక్ ఒక ఫంక్షన్లో నేను వంట చేసినప్పుడు చాలామంది అయితే అడిగారు, మీరు చేసే పాలకూర పప్పు చాలా రుచిగా అయితే ఉంటుంది, మేము చేస్తే ఆ రుచి రాదు, ఎలాగో ఒకసారి మాకు కూడా చెప్పండి అన్నారు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు, మరో కప్పు శనగపప్పు వేసి 3-4 సార్లు నీట్గా కడిగి పప్పు ఉడకడానికి సరిపడాన్ని నీళ్లు వేసుకొని అందులోకి పసుపు, నూనె వేసి 6 విజిల్లు వచ్చేంత వరకు మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి. నా కుక్కర్కి అయితే 6 విజిల్లు పడతాయి. మీ కుక్కర్లో పప్పు తొందరగా ఉడుకుతుంది అంటే దాన్ని బట్టి మీరు ఈ పప్పునైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది. గ్రామ్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈ పప్పు 1/2 కేజీ వరకు అయితే ఉంటుంది. ఈ 1/2 కేజీ పప్పుకి 3 పెద్ద సైజ్ పాలకూర కట్టలు కడిగి చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం ఎక్కువే కారం ఉన్న మిరపకాయలు తీసుకొని ఒకసారి పల్స్ చేసి అయితే తీసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేయొద్దు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి పక్కన ఉంచుకోవాలి. తీసుకున్న చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత అయినా సరే మనం రసం మాత్రం గట్టిగా చింతపండుని మెతిపి తీసుకోవాలి. ఇక్కడ మనకు పప్పు కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పప్పులో ఆయిల్ ఎక్కువ వేయొద్దు, టేస్ట్ మంచిగా ఉండదు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కొంచెం రంగు మారి ఆ ఫ్లేవర్ మనకు వస్తున్నప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసి ఒక 80-90% ఉడికించుకోవాలి. ఉడికిన ఉల్లిపాయలోకి అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఈ పోపులోకి వేసి కలిపి ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇందులోకి పాలకూర కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వేసామని మనకు మాత్రమే తెలియాలి, తిన్న వాళ్ళకి తెలియవద్దు. అప్పుడైతేనే ఆ ఉల్లిపాయ టేస్ట్ పప్పుకి మంచిగా ఉంటుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆకుకూరలో నీళ్లు ఊరినట్టు అనిపిస్తుంది కదా. ఈ టైంలో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను కూడా వేసి కలిపి మరో 5-6 నిమిషాల పాటు చిన్న మంట పైనే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పాలకూరని ఒక 50% ఉడికితే సరిపోతుంది మనకి. మూత తీసి కలిపితే మనకు అర్థమవుతుంది ఎంత ఉడికింది ఈ పాలకూర అనేది. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. అంటే మనం తీసుకున్న పాలకూరలో ఒక 50% ఉడికితే సరిపోతుందన్నమాట. మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గరిటెతోనే ఈ పప్పుని కలుపుకోవాలి. పప్పు గుత్తితో మాత్రం కలపొద్దు. గరిటెతో కలిపినప్పుడు కందిపప్పు మెత్తగా అయిపోయి శనగపప్పు పప్పులుగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ పాలకూర పప్పు తినేటప్పుడు మనకి చాలా రుచిగా అయితే ఉంటుంది. ఆ శనగపప్పు పన్ను కిందకి వస్తుంది కాబట్టి ఇందులోకి చింతపండు రసము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, టేస్ట్కు సరిపడంత ఉప్పు. ఈ పాలకూరలో ఒక మసాలా ఉంది వేసేది, అది ధనియా పౌడర్. మసాలా అంటే వేరే ఏది కాదు. మనం ఇంట్లో రెగ్యులర్గా అన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టి ఆ తర్వాత పోపు చేస్తాం కాబట్టి ఫంక్షన్లో టేస్ట్కి మనం ఇంట్లో చేసుకునే టేస్ట్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇంట్లో మనం ఉల్లిపాయలు కూడా వేయము, ఫంక్షన్లో ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేస్తారు. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పప్పుని చాలా పలచగా అయితే మనం ఇక్కడ చేసుకోవాలి. ఈ పలచగా అయిన పప్పుని 15-20 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టి మనం మరగనిచ్చామంటే పప్పు సగమై దగ్గరకు వస్తుంది. టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, మనకు పప్పు అయితే ఇక్కడ చిక్కబడిపోయింది. నేను ఫంక్షన్ స్టైల్లో చేసే పాలకూర పప్పు రెసిపీ మీతో అయితే షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.